హాయ్ అందరికీ కృష్ణశ్రీ లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హాయ్ అందరూ. ఈరోజు అయితే మేమైతే సింపుల్గా మా ఇంట్లో ఎలా దసరా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాం. దసరా ఆల్రెడీ అయిపోయింది, మేమైతే ఈరోజు చేసుకుంటున్నాం. ఈరోజే కుదిరిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొదటిగా మనము ఏ ఫెస్టివల్ చేసినా సరే, దసరా ఏదో చేసినా సరే దేవుడికి పూజ చేయడం అనేది మన సంప్రదాయం. స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మనం ఏదైనా పని మొదలు పెట్టేది అనేది ప్రతీతి. ఇప్పుడు పూజ అయిన తర్వాత మనకి కార్కి ఏ విధంగా డెకరేషన్ చేస్తున్నారు అనేది చూద్దాం. మా మరిది గారు చూసారా, అరటి కొన తెచ్చి దాన్ని అయితే కారుకి ఫ్రంట్ సైడ్ అయితే తాడుతో కడుతూ ఉన్నారు. ఇలా ఈ విధంగా ప్రిపరేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇదంతా రెడీ అయిన తర్వాత మేమైతే ఒక దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. దాని గురించి మీకు ముందుగా నేను అయితే ఒక కథ రూపంలో చెప్తూ ఉంటాను. అమ్మవారి దగ్గరికి అయితే మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళడానికి అయితే మేము ప్రయత్నిస్తున్నాం. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరునికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో ఇది నుంచి గంగమ్మకు సారే అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిపి పసుపు కుంకుమలుగా శేషవస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే కారకైతే హారాలు వేసి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత హారతి ఇచ్చి టెంకాయ పగులు కొట్టిన తర్వాత మనమైతే ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. మీరు వస్తారు కదా మాతో పాటు, రండి చూసేద్దాం ఈ అమ్మవారి సన్నిధిని. చూస్తున్నారు కదా, ఇదే శ్రీ తెట్టు పాలేటి గంగమ్మ తల్లి దేవస్థానం. మేమొక్కరే అనుకుంటే అందరూ దసరానైతే చేస్తున్నారు వాళ్ళ వాహనాలకి. అమ్మవారి గురించి నేను చెప్తూ పోతూ ఉంటాను, వినండి ఒక కథ ద్వారా. పూర్వం పాలేగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలేగాడు వాహనాలు తన రాజ్యంలోని అందమైన యువతులను పంచుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వధువులంతా ఇక్కడ చూస్తారు తనతో గడపాలంటూ వాహనాలన్నీ పెట్టారు. ఆటోలు కానీ, బైక్. ఈ పాలేగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని అంటారు, భావిస్తారు. ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి గంగమ్మపై పూజ కోసం యథావిధిగా పాలేగాడి కన్ను పడి ప్రదక్షిణామెను అలంకరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదక్షిణాలు వేస్తూ ఉంటాం. తను అయితే అమ్మవారికి అవతరించిన పరాశక్తి అన్ని ప్రదక్షిణాలు 1 పాలేగాడు 5 పారిపోయి 7 11 21 వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలేగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందంట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలేగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలైతే ఈ జాతరనైతే చేస్తూ ఉంటారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలేగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మిక. 2వ రోజు బండ వేషం. మానవుడు కష్ట నష్టాలకు వేరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. 3వ రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలేగాడిని సంహరిస్తుంది. 4వ రోజున పాలేగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలేగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఆయన భార్యనైతే ఓదారుస్తుందట.
జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవాచకాలు చెప్తుండేది. దీన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సపరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సపరాలను తయారు చేసుకుని వాటి శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూపం దర్శనం ఉంటుంది. అదే రోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం. 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచి పడిగాపులు కాస్తారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. అమ్మవారైతే భక్తుల కోరికలను తీర్చి భక్తులను రక్షించింది కాబట్టి అమ్మను గ్రామదేవతగా కొలుస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఇక్కడైతే మా కారకైతే పూజ చేస్తూ ఉన్నారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.